వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. జాతీయ రహదారుల నిర్మాణం వల్ల కనుమరుగవుతున్న దేవాలయాల విషయంలో అధికారులు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలని పలువురు నాయకులు పేర్కొన్నారు. డోర్నకల్ మండలం పెరుమాళ సంకీస గ్రామం మీదుగా అమరావతి నాగపూర్ జాతీయ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. పెరుమాళ సంకీసలో వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తొలగించేందుకు సిద్ధమయ్యారు. గతంలో 2 అలైన్మెంట్లో లేని దేవాలయ ప్రాంతం 3వ అలైన్మెంట్లో పొందుపరిచారు. ప్రస్తుతం పనులు ప్రారంభమైన సమయంలో సోమవారం గ్రామానికి చెందిన బొబ్బ వెంకటరెడ్డి, గుండుబాబు, కాసం వెంకన్న, లాలు, నాగరాజు, జమాల్, ప్రదీప్, కొత్త భిక్షం రెడ్డి, పార్థసారథి, రంగా, తుమ్మ వెంకటరెడ్డి, శ్రీనివాసాచార్యులు, జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి తదితరులు ఆలయం వద్ద జరుగుతున్న పనుల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మారెడ్డి నాగేందర్ రెడ్డి నేషనల్ హైవే అధికారులతో ఫోన్లో సమస్యను వివరించారు. సర్వే సమయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఎండోమెంట్ పరిధిలో లేకపోవడంతో పాటు గ్రామస్తులు ముందుగా అధికారుల దృష్టికి తీసుకురాకపోవడం వలన సమస్య ఉత్పన్నమవుతుందని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను గుర్తించి ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించాలని గ్రామస్తుల తరఫున విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు అధికారులను కలిసి స్వయంభూ వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి విశిష్టతను వివరించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామం తరఫున శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలిసిన ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా ప్రయత్నం చేయాలని తీర్మానించారు. అన్న అవును అవును నారెడ్డి కంటాక్ట్ మాట్లాడుతున్నా. భక్తిగా మనం ఏం చేయాలో చేయాలి తప్ప ఇంకా 1% స్వార్థం కోసం ఆలోచించిన దేవుడి కటాక్షం అనేది రివర్స్ అయిపోతుంది. తర్వాత కుటుంబాలు రకరకాలు ఉంటాయి. చాలా చూస్తున్నాం మనం ఓన్లీ ఊరి కోసమే సంబంధం లేకుండా భక్తిగా మనం ఏం చేయాలో చేయాలి తప్ప ఇంకా 1% స్వార్థం కోసం ఆలోచించిన దేవుడి కటాక్షం అనేది రివర్స్ అయిపోతుంది. తర్వాత కుటుంబాలు రకరకాలు ఉంటాయి. చాలా చూస్తున్నాం మనం ఓన్లీ ఊరి కోసమే. ఓం నమో నారసింహాయ. పెరుమాళ సంకీస గ్రామం, డోర్నకల్ మండలం, మహబూబాద్ డిస్టిక్. పెరుమాళ సంకీసంలో గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి పురాతన దేవస్థానం. ఇక్కడ గుట్ట మీద చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయంభూగా వెలవటం జరిగింది. కాబట్టి నేషనల్ హైవే అమరావతి టు నాగపూర్ పోతుంది. కాబట్టి ఈ గుడిని డిస్మేటల్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇదే ప్లేస్లో మాకు పునర్నిర్మాణం చేసి మా గుడి అక్కడే ఉంచి కాపాడవలసిందిగా పెద్దలందరినీ కోరటం జరుగుతుంది. జై లక్ష్మీనరసింహాయ నమః. సోదరులారా, ఈరోజు పెరుమాళ సంకీస గ్రామం, డోర్నకల్ మండలం, మహబూబాద్ జిల్లాలో కల ఈ పెరుమాళ సంకీస గ్రామంలో ఉన్నటువంటి పురాతనమైన దేవాలయం. అంటే దరిదాపుగా మా చిన్నతనంలో, ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు ఉన్నాయి. మా చిన్నతనం నుంచి కూడా ఈ నరసింహస్వామి గుట్ట మీద పూజలు బ్రహ్మాండంగా జరిగేటివి. సరే, ఈ మధ్య కాలంలో కొంత ఈ వానర సైన్యం కారణం చేత కొంత రావడానికి ఇబ్బంది అయ్యి ప్రస్తుతానికి అట్లా ఉన్నది. కాబట్టి ఈ పురాతనమైన దేవాలయాన్ని ఈ అమరావతి నాగపూర్ హైవే ఈ గుట్ట మించే, అంటే ఈ నరసింహస్వామి విగ్రహం మించే వెళ్తుంది. కాబట్టి
దాన్ని తప్పకుండా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ గుట్ట దగ్గరికి గ్రామస్తులు దాదాపుగా 200 మంది ఇక్కడికి సేకరణ జరిగింది. అయితే దాని మీదట ఇక్కడ గ్రామస్తులు అందరం పెద్దలను కూడా అందరం కలిసి వారితో కాంట్రాక్టర్తో అదేవిధంగా సంబంధించిన ప్రభుత్వ అధికారులతోటి మాట్లాడడం కూడా జరిగితే సార్ వారు వచ్చి మరి దీన్ని మీరు వచ్చి 10 మందో సరే 20 మందో వచ్చి మెయిన్ వాళ్ళు పార్టీలకు అతీతంగా వచ్చి మీరు మాట్లాడితే సరే దానికి ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం అనేది ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది. అట్లా బ్రాంచ్ మేనేజర్ గారు కావచ్చు, అదేవిధంగా పీడీ గారని దీని మీద మెయిన్ హెడ్ అధికారులు వారు కూడా స్పందించి ఆ మాట చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో అంటే అధికార పార్టీగా అంటే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే దీని లెవెల్ చాలా పెద్దది కాబట్టి అంత కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉన్నది కాబట్టి ఈ 2 ప్రభుత్వాలు కూడా తప్పకుండా ఈ నరసింహస్వామి గుట్ట ఇక్కడ అంటే ఏమాత్రం సరే ఇబ్బంది కాకుండా చూడాలని, ఒకవేళ ఏదన్నా అయినా కానీ ఆల్టర్నేటివ్గా దానికి తప్పకుండా ఆ నరసింహస్వామి గుట్ట ఆ స్వామిని నిలబెట్టడం కోసం ఇక్కడ ఈ ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని చెప్పి అందుకు ఈ గ్రామస్తులకి శాస్త్ర ప్రకారం ఈ గ్రామస్తులకు మీరు 2 ప్రభుత్వాలు కూడా న్యాయం చేయాలని చెప్పి అదేవిధంగా కాంట్రాక్టర్లకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ దీన్ని పరిశీలించి న్యాయం చేయాలని చెప్పి అందరి వైపు నుంచి గ్రామం వైపు నుంచి చెప్తా ఉన్నాం. జై లక్ష్మీ నరసింహ. మండలం డోర్నకల్ జిల్లా మహబాద్. ఈ హైవే రోడ్డు అమరావతి నేషనల్ హైవే రోడ్డు మా దేవాలయం గత కొన్ని వందల సంవత్సరాల కింద నుంచి ఇప్పుడు నిలిచింది. మా రామాలయం కూడా అదే విధంగా ఉన్నది. కానీ ఏ గవర్నమెంట్ వచ్చిన రామాలయం పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఈ గుట్ట ఇప్పుడు ఈ రోడ్డు రావడం వలన ఈ గుట్ట పోయే విధంగా ఉన్నది. దేవుణ్ణి నడి మధ్యలో పడ్డది ఈ రోడ్డు. కాబట్టి మీరు అధికారులు కానీ అనధికారులు కానీ ఇక్కడ చేసేది అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనికి సహకరించి మా గుడి నిర్మాణం చేపట్టించి మాకు యథావిధిగా ఉంచగలరని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము. అయితే గ్రామంలో ఒకవేళ మీరు ఇది గుడి విషయంలో ఏదైనా జరిగినట్లయితే గ్రామానికి కూడా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది తమరందరూ దృష్టిలో పెట్టుకొని దీనికి తమ వంతు మీరు సహకారం చేసి మాకు గుడిని నిర్మించి ఉంచగలరని తాము కోరుచున్నాము.